హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ఎంఎల్ డిజైన్స్. ఇవాళ ఈజీగా చోర్చెట్ డిజైన్ నార్మల్ నీడిల్లో ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికోసం అయితే ఒక 5 లైన్స్ అండి నీడిల్లోకి వేసేలోపు అది 10 లైన్స్ అవుతుంది. 10 లైన్స్ సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా నీడిల్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే శారీకి లాక్ చేసుకోవాలండి. ఫస్ట్ చూసారా ఈ విధంగా. ఇప్పుడు మన థంబ్ ఫింగర్ అంత గ్యాప్తో ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఫస్ట్ కుట్టుకోవాలండి. సో చైన్ స్టిచ్ లాగా ఈ విధంగా వేసుకోవాలండి. చూసారా ఈ విధంగా. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనం ఈ విధంగా మన థంబ్ ఫింగర్ గ్యాప్లో ఈ విధంగా వేసుకోవాలండి. చూసారా ఈ విధంగా. సో శారీ అంతా కూడా ఫస్ట్ ఈ విధంగా వేసేసుకోవాలండి. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ సేమ్ ఒక 5 లైన్స్ అంటే 10 స్టాండ్స్ నీడిల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ శారీ కుట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం ఇలాగ వేసుకున్నాం కదండి, ఈ మిడిల్ నుంచి థ్రెడ్ని ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఈ విధంగా లాక్ వేసుకోవాలండి. సో జాగ్రత్తగా చూడండి. ఈ విధంగా ఇలాగ వేసుకున్నామంటే మనము చైన్ స్టిచ్ లాగా వస్తుందండి. చూసారా ఈ విధంగా. సో ఇప్పుడు శారీ అంతా కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలండి. సో చూసారా అండి, ఈ విధంగా అయితే చైన్ స్టిచెస్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని, సారీ 50 కాదండి 100 స్టాండ్స్ తీసుకున్నాను. 100 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టయితే కుచ్చు కట్టేసుకోవాలండి. నేను డబల్ స్టెప్ వచ్చే విధంగా కుచ్చు కడుతున్నాను కాబట్టి 100 స్టాండ్స్ తీసుకున్నాను. ఒకవేళ మామూలు ఇంతే కుచ్చు కావాలి అనుకుంటే 150 స్టాండ్స్ తీసుకుంటే కొంచెం థిక్గా బాగా కనిపిస్తుందండి. చూసారా ఈ విధంగా ఒక చైన్ స్టిచ్ వదిలేసి ఒకటి ఇలాగ కుచ్చు వేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఇంకో కలర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టయితే కుచ్చు కట్టుకుంటున్నానండి. చూసారా జరీ థ్రెడ్తో కుచ్చు అయితే కట్టేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చోర్చెట్ డిజైన్ నార్మల్ నీడిల్తోనే వేసుకోవచ్చు. ఇప్పుడు మనము
కొంచెం ముందు వేసుకున్నాం కదండి కుచ్చు, దానికంటే కొంచెం పైన వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి. అప్పుడే చూడడానికి నీట్గా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా థ్రెడ్స్ని సపరేట్ చేసుకొని సేమ్ లెంత్తోనే థ్రెడ్ని కట్ చేసేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అలానే వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.